ఆంజనేయ సహిత కేతనం సలక్ష్మణం వందే తన చరణారవిందం సతతం వరదేతన కృపా కటాక్ష అక్షతాం పాహి మాం రక్ష మాం శ్రీ సాయి సీతారామం. ఏ నిమిషానికి ఏమి జరగునో ఎవరు ఇంచెదరు విధి విలా ఇలా ఇలా. ఎవరు మీరు? దొంగలం. గజ దొంగలం. ₹1 కూడా దొబ్బలేము. దొబ్బుతాం. ఏం కావాలి? ఏమి లేదురా, నేను ఎత్తి మీద 4 ఇంటికి పీకిచ్చే పట్టుకెళ్ళిపోతా. అంతేనా? ఇంటికి పెడితే పీకిచ్చేస్తావా? ఇది 80% ఎక్కడికో పోతారో. మేం గజ దొంగలం. మర్యాదగా జేబులోంచి డబ్బులు తీబే. తీ బయటికి. నేను తీసుకుంటా. నాకు వద్దురా, ఈ ఏదో ఏడుస్తూ ఇస్తున్నాడు. నవ్వుతూ ఇవ్వకపోతే పొడిస్తే. ప్రపంచంలో ఏ ఎదవైనా సరే నవ్వుతూ పర్సులో డబ్బులు పోగొట్టుకుంటాడా సార్? అదంతా మాకు తెలియదు. నువ్వు నవ్వుతూ పరుసు మాకు ఇవ్వలేదనుకో, కత్తిచ్చుకుని పొడి చేస్తాం. మా దగ్గర బాంబులు కూడా ఉన్నాయి తెలుసా? మీరు గన్నతో కాల్చిన, బాంబులతో పేల్చిన నా ఫేసు మారదు సార్. సార్ ఈ పర్సులో ఉన్నవి 10,000 నా నెల జీతం సార్. నాన్న బీపీకి 2, ఇంకా 20 మిగిలాయి. అయ్యో, అమ్మ షుగర్కి 2, ఇంకా 6 మిగిలాయి. చెల్లి క్యాన్సర్కి 3, ఇంకా 3 మిగిలాయి. తమ్ముడు సెల్లకి, సారీ హైడ్రా సెల్కి 3, మొత్తం 10 ఖర్చు పెట్టాలి సార్. లేదంటే అందరూ ఒకేసారి చచ్చిపోతారు. ఆ చావులు చూసి నా గుండె ఆగిపోతుంది. ఈ నలాల సవాళ్ళు కాల్చలేక మున్సిపాలిటీ వాళ్ళు గుండె అయిపోతుంది సార్. మురిగా బాలమురగా ఇంక చెప్పకరా, మా గుండె ఆగిపోయినట్టుంది. ఒరే తీయండిరా. తీసుకో. అరయ్య కొంచెం కట్టేస్తావా? ఇది కూడా తాకట్టు పెట్టుకో తమ్ముడు. తమ్ముడు దారిలో దొంగలు ఉంటారు. ₹1 దోచిన వీళ్ళ పేర్లు మార్చిపెట్టు. ₹1 దోచిన వీళ్ళ పేర్లు మార్చిపెట్టు. సెంటిమెంటు వీరులు, చేతకాని చోరులు, గజ దొంగలు వీళ్ళు, గజిబిజి దొంగలు, గజ దొంగలు వీళ్ళు, యమలేజి దొంగలు. పిల్లిని దోచి ఎలుక పరారు. బీరువ తాళం చేతికి ఇస్తే శకునం చూస్తే దొంగలు సారో. పరమానందయ శిష్యులేమో పోయిన జన్మలు వీళ్ళు, అయ్యవారిని చెయ్యబోతే కోతిగారు తయ్యారు. సెంటిమెంటు వీరులు, చేతకాని తోరులు, గజ దొంగలు వీళ్ళు, గజిబిజి దొంగలు, గజ దొంగలు వీళ్ళు, ఎవలేసి దొంగలు.
యాచనకొక్కో దొంగోయి, దొంగలకొక్కటే యాచోయి, ఆశలు తీరే సీన్ లేదురా భాయ్. దొంగతనం చేయనుబోయి వాళ్ళ చిన్న కష్టాలు చూసి రివర్స్ కేరులో వీళ్ళే నిలువ దోపిడీ అవుతారు. సెంటిమెంటు వీరులు, చేతకాని తోరులు, గజ దొంగలు వీళ్ళు, గజిబిజి దొంగలు, గజ దొంగలు వీళ్ళు, ఎవలేసి దొంగలు. అగ్ని అగ్ని అగ్ని! నా కళ్ళు చూసావా ఎంత ఎర్రగా ఉన్నాయో? ఎర్రగా ఎక్కడ ఉన్నాయండి? పచ్చగా పచ్చగా మరి వచ్చినట్టుంటాను. వీళ్ళెవరు వెనక్కి తిరిగి స్టిల్ ఇస్తున్నారు? వీళ్ళు రాత్రి మా ఇంట్లో రిబ్బన్లు పెన్షన్లు దొంగతనం చేశారు సార్. ఆవిడ సాయంతో వీళ్ళని పట్టుకున్నాను సార్. తిప్పు వాళ్ళని అంకుశంలో రాజశేఖర్ లాగా తుప్పు వాళ్ళ కొట్టి మీసమ్మెలు వేస్తాను. ఒరే తిరగండి రా. కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ. ఏంటి? అమ్మకు కొడుకుని, అక్కకి తమ్ముణ్ణి, చెల్లికి అన్నని. ఆడికి మొగుడువే కాదు. నువ్వు అంటే నేను సై. Oh my God! నా ఫేవరెట్ హీరోలను నేను అరెస్ట్ చేయాలా? ఓ నెవర్ నెవర్. కట్ 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 కట్. అబ్బా చాలా బాగా చేశారు. చింపేశారు. అబ్బా ఎరగదీశారు సార్. ఎవరు నువ్వు? నేనేం చేశాను? ఐ యామ్ పీకే రావు, ది గ్రేట్ డైరెక్టర్. చంపుతారా ఏడుపు కొట్టోడా, సిగ్గులేనోడా. ఈ సినిమాలు ఎప్పుడు వచ్చాయి? అందువే కానీ వచ్చింది మీకోసం. నా కోసమా? అవును సార్. వీళ్ళతో గజి దొంగలు అనే సినిమా తీస్తున్నాం సార్. అచ్చం రాజశేఖర్ లా ఉండే ఎస్ఐ కావాలి సార్ మాకు. అందుకే ఆ క్యారెక్టర్ కి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలని వచ్చాను సార్ నేను. నిజమా? అవును సార్. వీళ్ళంతా సార్ మీ డేట్స్ నెక్స్ట్ షెడ్యూల్లో ఫిట్టింగ్ ఉంది. మా వాళ్ళు తీసుకెళ్ళండి. సార్ వీళ్ళంతా ఎవరనుకున్నారు? మీ అత్తగారింట్లో దొంగతనం చేసి పారిపోయినండి. ఆ నగ మీద దొంగతనం చేయలేదు. నేను కష్టపడి తలుపు తీస్తే ఎవరో దొంగ వచ్చి ఆ నగ ఎత్తుకుపోయారు. వీడు మొత్తం పప్పు పుచ్చేశాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తుంది? వాళ్ళని ఆవేశం తగలయ్యా, వెనక ముందు చూసుకునే పని లేదా? నేనేం చేశాను? ఆ దొంగ మన నగ ఎత్తుకుపోతుంటే కోపం వచ్చి అరిచాను, అంతే కదా. ఇక్కడ రాంగ్ స్టెప్ వేసావు. ఎవరో దొంగ మీ ఇంట్లో దూరడానికి వచ్చాడు, మీకు హెల్ప్ చేద్దామని మేము వచ్చాము అని చెప్పొచ్చు కదా తొక్కలాగా. నిజమే బాసు, ఆ ఐడియా నాకు తట్టలేదేంటి? బుర్రలో ఏది తడితే అదే బయటకి నేస్తావు. అందుకే ఇలా దొరికిపోతున్నావు. రాత్రి నుంచి తరుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఇక మానవేంట్రా? అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు. పరిగెత్తండి.
కావాల్సింది వాళ్ళే. అవును వాళ్ళే. ఎందుకు? మేము మిమ్మల్ని రక్షిస్తాం. ఎలా? ఈ రూమ్ లోకి వెళ్ళండి. ఈ రూమ్ లోక పదండి, రండి. ఎదుగురా బాబు, ఇంట్లోకి ఎవరు తప్పించుకున్నారా ఏంటో. పోలీసులు వెళ్ళిపోయారు, బయటికి రండి. అమ్మయ్యా, తప్పించుకున్నాం. వెళ్ళిపోయారు వాళ్ళు. ఓరిని, తప్పించుకున్న ఇంత తేలిక కాదు, మీరు ఇంకా ఇక్కడే ఉంటే డెఫినెట్ గా దొరికిపోతారు. అయితే పారిపోదాం. మీ సహాయానికి థ్యాంక్స్. వస్తామండి. ఆగండి, మీతో పని ఉంది. త్వరగా చెప్పండి రా బాబు. ఇక్కడ కాదు, మరెక్కడ. తొక్కలోది ఇక్కడ తీసుకొచ్చారేంట్రా బాబు? అది మేం చెప్తాం. పనేంటో? పెద్ద పనే. చేసేస్తాం. ఎంత ఇస్తారు? మనిషికి 2 లక్షలు ఇస్తాం, ఓకేనా? కిడ్నాపా? కాదు. ఊపిడియా? అసలు కాదు. మడ్రా అది మేము చెయ్యం, ఎవరైనా చూసుకోండి. అది కూడా కాదు, ఓ ఇంట్లో దొంగతనం చేయాలి. జస్ట్ ఓ కాగితమే తేవాలి. అందులో ఏముందో చెప్పు. ఒప్పుకోండి, మీకే తెలుస్తుంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఇచ్చే డబ్బే చెప్తుంది అది ఎంత విలువైన కాగితం. శబాష్, తెలివైన మాట. మరి దొంగతనం చేస్తారా? చేస్తాం, కానీ పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మాత్రమే చేస్తాం. నైస్. డబ్బు ఇచ్చేస్తున్నారు. ఇంత డబ్బు ఇస్తున్నారు, అప్పుడు మేము ఏంటి మీ ఆలోచన? ఇవి తీసుకుని మేము పారిపోతే మీరు ఆ పని చేయలేరు. మిమ్మల్ని చాలా రోజుల నుంచి స్టడీ చేసి సెలెక్ట్ చేశాం. పైగా మా చూపుండి తప్పించుకొని ఎక్కడికి పోలేరు. నమ్మినందుకు థ్యాంక్స్ అండి. ఇంతకీ దొంగతనం ఎక్కడ చేయాలో చెప్పండి. మా ఇంట్లోనే. ఏంటి, మీ ఇంట్లోనా? ఐ మీన్ మా పెదనాన్నగారైన జగదీష్ చంద్ర ప్రసాద్ గారి ఇంట్లో. చాలా కష్టం రా. ఏంటి కష్టం? ఆ బంగ్లాలో దొంగతనం. ఎందుకని? అది చూడటానికి ఓ మాదిరి బంగ్లానే, కానీ ఆ ఇంట్లోకి ఎంటర్ అవడం చాలా కష్టం రా బాబు. ఎందుకంటే ఆ ఇంటి నిండా పనివాళ్ళు, బంధువులు, జనం. ఆ ఇంటికి యజమాని జగదీష్ చంద్ర ప్రసాద్. తరాలు మారినా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆ జమీందారీ సాంప్రదాయాన్ని ఆయన ఇంకా వదలలేదు. ఆయనకి సంతానం లేదని, ఆ కారణంగానే కొంతమంది బంధువులు ఆయన అంటి పెట్టుకుని ఉన్నారని తెలుసుకున్నాడు రా. వాళ్ళు ఈవిడ పేరు పోలేరు. ఏం రంగే కాదు, మనిషి కూడా ఇషమే. జమీందారు గారి తమ్ముడు కూతురు. ఆ ముసలాయన చస్తే ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఇతను పాపారావు, పోలేరు మొగుడు. రేసులు, పేకాట, మందు, మెహందీ, పాపలు, ఇలా చాలా అలవాట్లు ఉన్నాయిలే. దుర్మార్గంలో వీళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదరు. ఈ రోజు మనకి డబ్బులు ఇచ్చి దొంగతనం చేయమన్నారే, ఆ ఎదవలందరూ ఆ ముసలాయనకి చుట్టాలేరా. గోతిగాడి నక్కలు. అన్ని డ్రై క్యారెక్టర్లే. మసాలా క్యారెక్టర్లే ఇవిరా. వదులుతున్నాను, కాసుకోండిరా. ఆ ఇంట్లో చిన్న గౌన్ వేసుకున్నా పెద్ద సైజులు సారీ పెద్ద సైజు పాపలున్నారా. ఈ ఫిగర్ పేరు మిలి. పోలేరు ఒక పెద్ద కూతురురా. మనిషి ముద్ద మందనమే గాని బుర్రలో స్క్రూలన్నీ లూజేరా. ఇప్పుడు చూడండి, వచ్చేస్తుంది. ఈ ఫిగర్ పేరు పింకీ. పోలేరమ్మా చిన్న కూతురు. మళ్ళాంటి హీరో ఎవరన్నా హాయ్ అన్నారనుకో, ఐస్ ఫ్రూట్ లా కరిగిపోద్ది. సో అలాంటి ఇంట్లోకి మనం దొంగతనానికి వెళ్ళాలా? అవును, కానీ ఇదంతా ఒక రాత్రిలో తెలియదు కాదు. ఎందుకు కాదు? అసలు ఆ కాగితం ఎలా ఉంటుంది, ఆ బంగ్లాలో ఎక్కడ ఉంటుంది, అసలు ఆ బంగ్లాలోకి వెళ్ళి తిరిగి రాగలమా, ఇవన్నీ ఆలోచించాలిగా. కరెక్టరా. ఇన్ని లక్షలు మనకిచ్చి వాళ్ళ కాగితాన్ని అడుగుతున్నారంటే
వాళ్ళ పిచ్చోళ్ళు కాదురా. అవును, ఇందులో ఏదో రిస్క్ ఉందనిపిస్తుంది. రిస్క్ తో ఆడుకుంటేనే లైఫ్ కి థ్రిల్. సో మనం అందరం కొంతకాలం ఆ బంగ్లాలో ఉండే మార్గం ఆలోచించాలి. దానికో ప్లాన్ ఆలోచించాను. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో కొంత ఖర్చు పెట్టి ఆ బంగ్లాలో వర్కర్స్ ని కొంతమంది బయట పంపించాను. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి మనం వెళ్ళాలి. ఓకేనా? ఓకే ఓకే డన్. వంద కొట్టండి. ఎందుకు? ఏం లేదండి, మా ఆవిడ పెద్ద మనసు అయిందండి, దెబ్బలు తీసుకెళ్ళాలండి. ఎందుకంటే పెట్టయ్యా మందుకి నమ్రతమ్మతో చెప్పిస్తా. హాలు శుభ్రం చెయ్యి. కొంతమందిని ఇంటర్వ్యూకి పిలిచాము, వాళ్ళు వస్తున్నారు. ఎవరినో ఇంటికి పిలిచారా? ఎవరాళ్ళు? ఏది? ఇక్కడ నెక్స్ట్. ఎవరెవరు? మిఠాయి కిట్టయ్యా, మన వంటలతో అందరికి మెంటలెక్కిస్తా. మనం గరిట తిప్పితే నల్లుడు భీముడు కనపడరు. మా స్వీటు హార్ట్ తో ఒక్కొక్కరికి ఫ్యాట్ ఎక్కిచ్చేస్తా. నెక్స్ట్. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. మీరెవరండి బాబు? నన్ను శంకరాభరణం రామదాసు అంటారు. పెద్దబాబు గారికి నోటుకొచ్చిన తత్వాలు చెప్పే ఉద్యోగానికి అప్లై చేసినవాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. నెక్స్ట్. కొండపల్లి రాజా కుండ చూడరా, కుండ చూడరా, కుండ చూడరా, చూడరా. చూసాం. తర్వాత ఏంటో చెప్పండి బాబు. మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని తెగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ. జమిని 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 జమిని. నన్ను మిల్క్ మాధవ్ అంట. నేను పిండితే పాలు లీటర్లకు లీటర్లే. మీ ఆవుల్ని మేపడానికి వచ్చాను. ఇదెవరు? మరదల్ది మిరియాల గూడ, నాదేమో జడ్చల్ల కాడా, ఇద్దరము కలిసేది యాడా, పెద్దోళ్ళకి తెలియద్దు జాడా. అక్కడ ఇక్కడ ఎందుకు రొప్పిల్లడా, చెక్కేదమ్మా బెజవాడా. అమ్మ తోడు ఆత్రంగా ఉందిర తోడా, మా ఇంటి వెనకకొచ్చేసి దూకై గోడా. అమ్మ
జోరు మీద ఉంది రతోడా ఇక అర్జెంటుగా దాటేస్తా ఆ గోదాడా అవును, అయ్యగారి కోసం ఒక డాక్టర్ కావాలనుకున్నామే. ఓ నీ తెల్ల కోటేసుకున్నా డేటు తిరుగుతున్నాడు, ఆయన డాక్టర్ కనబట్టలేదు నీకు. హలో, సారీ, నేను ఇక మీ హాస్పిటల్లో పని చెయ్యను కాక చెయ్యను. డాక్టర్ మాలోకం మాట అంటే మాటే. అవును, ఎంబీబీఎస్ అయితే మాత్రం కాంపౌండర్ తో పాటు సమానంగా జీతం ఇస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటానయ్యా? నేను వేరే ఇంటర్వ్యూకి వచ్చాను, సారీ. అది మ్యాటర్. ఇప్పుడైనా అర్థమైందా నీకు? అర్థమైంది, వెళ్ళి కూర్చోండి. ఓకే ఓకే. హలో, మేడం, మనం ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళు వచ్చారు, మీ గురించి వెయిటింగ్. ఓకే మేడం, ఓకే. మేడం గారు అసిస్టెంట్ వస్తున్నారు, కొంచెం వెయిట్ చేయండి. ఏమండి, నాకు తల ఒక అడుగుతున్నాను, మీ ఇంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయో ఎన్ని గేదెలు ఉన్నాయో నాకు లెక్క చెప్పండి. చెప్పను బాబు, మీకు చెప్పకుండా ఉంటానేటి అలా నిలబడండి. అయ్యి బాబోయ్, సూపర్! అయ్యి బాబోయ్, కంట్రోల్ కంట్రోల్. అయ్యి బాబు, అచ్చం అలాగే ఉన్నారండి వీళ్ళు. మేరీ, వీళ్ళు తెలుసు. అయితే మాకు ఉద్యోగం ఇచ్చేసినట్టేనా? అది నమ్రత మేడం వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తాం. అంతవరకు రిలాక్స్ అవ్వండి. మళ్ళీ సస్పెన్స్ ఏంట్రా బాబు? అవును. ఏంట్రా ఇంత బిళ్ళపిచ్చి అక్కడ చేరాము? అయినా ఇక్కడికి వచ్చి 2 రోజులు అవుతుంది. ఎవరెవరో అవపడుతున్నారు? ఆ నమ్రత అవపడదేరా? హలో, నా పేరే నమ్రత. ఎస్టేట్ వ్యవహారాలు బిజీగా ఉండి ఈ 2 డేస్ మిమ్మల్ని కలవలేకపోయాను. నమ్రత అంటే మీరేనా? యాండే, మేము మీకు నచ్చావా? అదే, మాకు ఉద్యోగాలు వచ్చేసాయా అని అడుగుతున్నాడు అంతే. నాకు మీరు ఓకే, కానీ ఫైనల్ ఇంటర్వ్యూ జరిగేది మాత్రం మా తాతగారితో. ఈ రోజు రేపు మీరు మాత్రం రిలాక్స్ అవ్వండి. వస్తాను, బాయ్. మళ్ళీ తాతగారట. సార్, మమ్మల్ని టెన్షన్ పెట్టండి సార్. సార్, మాకు ఉద్యోగాలు ఉన్నాయో చెప్పండి సార్. 2 రోజుల నుంచి మీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం సార్. అవును సార్. భలేవలయ్యా, మీ అప్లికేషన్లు చూడగానే సెలెక్ట్ చేసేసాను. కారణం తెలుసా? మీరు నా అభిమాన హీరోల్లో ఉన్నారయ్యా. అందుకు కారణం ఏమిటంటే మీరు ఉద్యోగం చేయడం అనేది నాకు ఆనందం, సంతోషం, ఆరోగ్యమును. థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం తాగమ్మా. అంకుల్, నాకు డాన్స్ నేర్పు. అంకుల్, నాకు భరతనాట్యం నేర్పండి. డిస్కో డాన్సులు కథాకళిలు మనకు రావమ్మా. మరి మా మెగాస్టార్ కొచ్చు కదా. ఆయనకి నాకు పోలిక. అన్నయ్య అన్నయ్యే. మరి ఇప్పుడు ఏం నేర్పుతారు? ఆయనకే రాదు, మీకేం నేర్పుతారా? మనం నేర్పం. సీడీలు చూసి నేర్చుకోండి, అప్పుడు చూసి బాగుందో లేదో చెప్తాం. ఆరేసుకోయి పారేసుకున్నాను హరి హరి. ఏంటి బాబు రింగ్ లో ఫింగర్ పెట్టావు? గారి బాబు, చిల్లి గారి. చిల్లిగారని మాకు తెలీదులే. ఏంటి, అది తినటానికేనా? కాదురా, మేకులు కొడతానికి. తినా దిమ్మ తిరిగిపోద్ది.
వాసన వాసన నరవాసన ఎక్కడ ఎముకలు కుర్రే కుర్రే దాహం దాహం ఎక్కడ మంచి రక్తం ఎక్కడ జుంబారే ఏ జుంబ జుంబరే ఏ జుంబారే ఏ జుంబ జుంబరే ఏ జుంబరే జుంబరే. ఏం జరిగింది? నా గారె తింటే నీకు గత జన్మ గుర్తొచ్చిందిలే. అయ్య బాబోయ్, నీ వంట ఇంత పెంట. అది రాకేగా ఈ తంట. అక్కడనేట్రా కూర్చోకేలాగా. అవును పాలయ్యి మీ గేదెలు కొవ్వెక్కువ. గడ్డం పుచ్చుకుని బతిమాలేను. నాకు పిండే ఓపిక లేదమ్మా, మర్యాదగా పాలిచ్చే అన్నాను. అది వినలేదు. నాకు ఎక్కడో కాలింది. ఒక్కటిచ్చాను, కింద చెంబెట్టాను. అది నాకు 4 ఇచ్చింది. దెబ్బకి చూపు పోయింది, చుక్కలు కనబడ్డాయి, దోలు తీరిపోయింది. పాలు తీయడం వచ్చా అని తప్పొచ్చు. ఒరేయ్, పని అయిపోయాక ఇప్పుడు ఆ యదవులు మనకి డబ్బులు ఇస్తారంటావా? ఇవ్వకపోతే పగిలిపోద్ది. ఏమైందిరా? వాళ్ళేంటి అలా పోతున్నారు? యాదవాలు నన్ను టెస్ట్ చేయాలని చూశారు. ఒక స్ట్రోక్ ఇచ్చాను, పోతున్నారు. ఇంకెప్పుడు మనతో పెట్టుకోరు. అబ్బా, ఎక్కడ చచ్చారో ఏంటో ఈయన. ఫోన్ కూడా కలవట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. ఏమే పింకీ, మినీ ఎక్కడికి వెళ్ళింది? అది ఏ బాయ్ ఫ్రెండ్ తోనో చెక్కేసి ఉంటుంది. అది సరే గాని మమ్మీ, మనకి లక్షలు ఎప్పుడు వస్తాయే? గట్టిగా అరవు, మాకు ఎవరైనా వింటారు. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? అదే బాసు, మీరు ఆ పేపర్ ఎప్పుడు తెస్తారా అని ఎదురు చూస్తున్నాం. మీరు ఆ పేపర్ త్వరగా వెతికి తీసుకొచ్చి మా చేతిలో పెడితే బాగుంటుంది. ఏంటి పేపర్ అంటున్నారు? పేపర్? అబ్బే ఏం లేదమ్మా, న్యూస్ పేపర్. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. చుప్పనాతి ఇటే చూస్తుంది. ఇంజెక్షన్ చేసేవయ్యా, ఇంజెక్షన్ చేసేవయ్యా. అది ఇటే చూస్తుంది. ఏమయ్యా, సిరంజి పట్టుకుని అటు ఇటు తిరగకపోతే డాక్టర్లా నటించొచ్చుగా. అది ఇటే చూస్తుంది. కుడిచి చేసే. డాక్టర్ గారు, నాకు తలనొప్పి జ్వరం అనగానే వెంటనే పరిగెత్తుకొచ్చేసారు. చాలా థ్యాంక్స్. అదే అవును డాక్టర్ గారు, పిల్లగాని ఇంజెక్షన్ పట్టుకుని అమాంతం పరిగెట్టుకొచ్చేసారు కదా. ట్రీట్మెంట్ మొదలు పెట్టండి మరి. చేసేయండి చేసేయండి. మా మమ్మీకి అన్నిటికన్నా పెద్ద జబ్బు కడుపు మంటుంది. అది ఇటు వచ్చేస్తుంది. చేసే చెయ్యే. ఇంజెక్షన్ నాకు చేసి నువ్వు వరుస్తావేటి? అవును కదా. అమ్మో, సూదేది. అవును, సూదేది. నేను దేన్నైనా క్షమిస్తాను కానీ అబద్ధాన్ని మాత్రం క్షమించను. అవును, క్షమించదు. తాతయ్య, మీరు ఆగండి. మీరు చెప్పండి, ఎవరు మీరు? నిజం కావాలి లేదా మీకు జైలే గతి. వచ్చారంటే బేడీ లేసేస్తారు అసలు పోలీసు వాళ్ళు. జైలు ఏంటి? తప్పంతా మాదే. వాడిది. వాడా? ఎవడాడు? అయ్య బాబాయ్, నిజం చెప్పేస్తున్నాడు. గ్యారంటీగా ముసలోడు మనల్ని బయటికి ఎంటేసినట్టే. అన్నయ్య, అయితే మన పని అవుతా? అవతల ఏం చెప్తున్నారు ఈయన? చెప్పు, ఎవడాడు? నువ్వు ఆగు బాసు, నేను చెప్తానుగా. ఆడు అంటే ఆ పైవాడని మా తలరాతలో రాసినాడు. డబుల్ మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? టెన్షన్ పడకుండా చెప్తాను. ఇతను అందరూ నిరుద్యోగులు. ఇంట్లో గుంపులు కుటుంబాలు, గుత్తులు కష్టాలు. తర్వాత ఏం చెప్పండి? అన్ని కష్టాలా? కష్టాలు కాదు, కాష్టాలు. ఇతని తల్లి కడుపులో ఒక కుంటి చెల్లి, ఇతని తండ్రి కాల్లో ఒక పెద్ద ముళ్ళు, ఇతని తమ్ముడు ఒక పిచ్చోడు, అదో పెద్ద లొల్లి. మరి ఇతను అన్న మొహం అంతా బొల్లి.
ఇవన్నీ కష్టాలు కాదా? ఇంతమందికి వైద్యం చేయించాలంటే ఎంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేవాలి? ఆలోచించండి సార్. పైసా సంపాదన లేక, తినడానికి తిండి లేక, కన్న వాళ్ళని ఆదుకోలేక కృంగి కుసించి కుసించి నశించి నశించి ఏమైపోను సార్, ఏమైపోను. అలాంటి సమయంలో ఎండలో కనబడిన నీడల, వర్షంలో కనబడిన గొడుగుల, చలిలో కప్పుకున్న రగ్గుల మీ ఉద్యోగ ప్రకటన కనబడింది సార్. బాగా చెప్పావురా. అదిగో అప్పుడే మేము ఆలోచించాం. నాన్ సెన్స్. 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలనేది పాల్సం సార్. పొట్టకూటి కోసం, కన్న వాళ్ళ కోసం 1000 అబద్ధాలు ఆడి ఉద్యోగం సంపాదించడం ఇప్పుడు మాట సార్. ఇంతుందా అంటే మా వాడు ఇంతుంది కదా అంటున్నాడు. ఏమండి, నేను చేసినట్టు తప్పే ఉందండి? తప్ప తప్ప చెప్పండి చెప్పండి. ఆపండి, చాలు బాబు చాలు. ఈ ముసలివాణ్ణి ఇంకా ఏడిపించకండి. అమ్మాయి, నేను వాళ్ళని క్షమిస్తున్నాను. మన బంగళాలోనే ఏదైనా తగిన ఉద్యోగాన్ని ఇప్పించు. ఇదే ఫైనల్. నేను ఏడుస్తున్నాను కదరా, నువ్వు కూడా ఏడుస్తావు ఎందుకురా? ముసలోడికి మెదడువాపు వచ్చినట్టుంది. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. అమ్మో, యాండి ఇప్పుడు మాకు ఈ ఉద్యోగాలు నిలబడిపోయినట్టేనా? నిలబడిపోయినట్టే. మా షర్టు నలగకుండా ఉంటే ఏ పనేం చేస్తాం మరి? అలాగే షర్టులు నలగవుగా. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏం బిల్డప్ ఇచ్చావన్నా? ఏంటేంటేంటి? షేకా, బ్రేకా, వీణబిట్ట, వీణబిట్ట, కాకిరెట్ట, దాయి దాయిదమ్మా. బతికి ఇంటి కథలు తావడం అంటే ఎలా చూడమే? ఏంటన్నా, పాలు పిండాల్సిన చేతులు ఈ గుడ్డని పిండుతున్నాయా? పిండు పిండు, నిన్ను ఇలాగే పిండేస్తాం. ఆడత పాడత పని చేస్తుంటే అలుపు సొలుపు. అమ్మో, నీకన్నా నేనే బెటర్. చెయ్యవ్వ. తుడు పోసు, నీట్ గా తుడు. అమ్మో, ఇంకెక్కడే ఉన్నాడు. ఆడత పాడత పని చేస్తుంటే అలుపు సొలుపు. నా కర్మ ఏమున్నది? పాపం పెద్ద ఆయనకి సొరకోతలు కోయడం కాదు. ఇదిగో దీంతో సొరకాయలు కొయ్యి. దీని దుంపదేగా ఈ కత్తి పెడుతూ చూస్తూ ఉండండి, నాకు టైం వస్తుంది. దంచు దంచు దంచవే మేనత్త కూతురా. దంచు. ఒక చిల్లి గారితో మేనేజర్ కి జన్మ జన్మలు చూపించిన ఓ మిఠాయి కిట్టయ్యా. బట్టలు మురికి వదలగొట్టయ్యా. ఎందుకు అరుస్తున్నావు? నేను కొట్టానా? ఎలాగో కొడతారు కదా అని ముందే ప్రిపేర్ అయిపోయా. ఒకటిచ్చేసి అనుకో, నోట్లోకి వచ్చేస్తా ఏదవా. సారీ. ఉతుకు. నేను నువ్వేరా? ఉతుకుతా. దీనవ్వా, షర్టు నలుగుతూ అంటే నేను ఏదో అనుకున్నాను, కానీ అర్థం ఇదే. ఇదే ఈ స్టోరీలో ఏదో సెపరేట్ ట్రాక్ ఉందండి. అదేంటంటే రాణి, నా హృదయ రాణి రమ్య ఇంకా రాలేదేంటి? వాలిగాడు దొంగ చూపులు చూస్తున్నాడంటే ఆటిన రాణి కోసం అయి ఉంటది. చచ్చా, నేను ఆ టైప్ కాదు. రేయ్, అబద్ధాలు వద్దురా. నువ్వు నేను ఈ కాలనీ వాళ్ళందరూ ఎదురు చూసేది ఆటిన దానికోసమే కదా. దాని దగ్గర ఏదో ఉందిరా. అబ్బా, ఇంకా రాలేదంట. అయ్యా, ఆటిన రాణి. పాల్ పాల్ మా పాల్ మా పాల్. ఇంకా రాలేదేంటబ్బా? మా పాల్.
ఇంకా రన్నింగ్ ఏంటి ఎంతసేపు అవుతావు తొందర కానీ చేతను ఉన్నావా బాబు తిరగా చికెన్ 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 వచ్చేసింది నా ఆఠిన్ రాణి. ఎక్కడ? కాదు అక్కడ. రేయ్ చూసింది చాలే గాని ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందటగా. అయితే లైసెన్స్ వచ్చిందన్నమాట. సైలెంట్ గా పొల్లు అయిపోతాయి. అవును, ఎలాంటి వైలెన్స్ ఉండదు, ఎలాంటి పెద్ద న్యూసెన్స్ మాకు. చూడు చూడు దాని తిప్పుళ్ళు. ఎక్కడా చోట్లేనట్టు ఇక్కడే వంగాల. ఇది అసలు ఒళ్ళు దాచుకోదేమో. మగాళ్ళు దోచుకోవాలంటే ఈ వెట్రికలు వాడాలేమో. ఏమే సునిందా నీ మొగుడు జాగ్రత్త. మా సుబ్బుగారికి అంత సీన్ లేదు. ఒంటి మీద చేస్తే చాలు సబ్మిత్ కాలేసినట్టు సర్వ జారిపోతాడు. సీత మీ ఆయనే జాగ్రత్త. మా వాలేశ్వరుడికి మల్లెపూల వాసన తగిలితే చాలు రాత్రంతా తుమ్ముతో కూర్చుంటాడు. ఇక వాటిని నలిపేది ఎప్పుడు? మీ మొగుళ్ళు సరే, ఈ పద్మ వాళ్ళ ఆయన పడగదిలోకి వెళ్ళగానే వణుకుపోతూ పక్క తడిపేశాడట. మా ఆయన గురించి నీకెలా తెలిసే? మా ఆయన్ని రోజు రాత్రి ఇంతేనా అని అడిగితే మీ ఆయన గురించి చెప్పాడులే. వాళ్ళు మన దగ్గర నటిస్తున్నారేమో. వాళ్ళకి నచ్చలేదా ఏంటే? నచ్చకపోవడం కాదే, వాళ్ళ దగ్గర ఏదో ఉంది రహస్యం. వాళ్ళకి మనకన్నా అందగత్తెలు దొరుకుతారా ఏంటి? వచ్చిందిగా తిప్పలాడి ఎగరేసుకుపోతుందేమో. ఎందుకన్నా మంచిది ఒక్క అన్నేసి ఉంచుదాం. ఒరే డాడీ, నీతో పోట్లాడాలి, పక్కకు రా. ఒరే నా సూపులు కూడా మీరే చూసేయండి. ఫిట్టింగ్ పెడతాను. ఒరే ఇందాక ఏదో అక్కడ పర్సనల్ గా మాట్లాడాలన్నావు, ఇప్పుడు చెప్పు. డాడీ, నాకు ఈ పాత మమ్మీ వద్దు, ఈ కొత్త మమ్మీ కావాలి. వద్దు నాన్న, మీ పాత మమ్మీ ఒప్పుకోదు. ఒప్పుకుంటే చేసుకుందామనేనా? నాకు మరీ సిగ్గే చెప్తున్నా. యాస్తది 2 రోజులు బెడ్ 4 రోజులు ఫుడ్ తీసేస్తే అప్పుడు యాస సిగ్గు. ఎరా నీ కొత్త మమ్మీ కావాలా? రారా నీ కొత్త డాడీని చూపిస్తాను. పంపులు అంటుకుపోయేలా ఉన్నాయి. వస్తున్నానే బాబు. దొరికిందా? ఏంటి దొరికేది? బంగ్లాలో కొన్ని గదులు కూడా వెతికాం, సుఖం లేకుండా పోయింది. చాలా గదులకి తాళాలు కూడా వేసున్నాయి. పాసాం గది కూడా వెతికాం, ఎక్కడా దొరకలేదు. ఏంటి దొరికేది? ఎవడరా అది? చెప్పండి, ఏం దొరకాలి మీకు? ఈ టైంలో మీరిక్కడ? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈ టైంలో మీరు ఇక్కడున్నారేంటి? ఎందుకంటే గాలి ఆడక. ఈ చలికాలంలో ఉక్కపోతా? నిజం చెప్పండి, మీరిక్కడ ఏం వెతుకుతున్నారు? నిజమే చెప్పాలా? నా కళ్ళలోకి చూసి మరీ చెప్పాలి. వద్దులే, ఇంకెటైనా చూసి చెప్పండి. తినడానికి తిండి పెట్టారు, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, కానీ కానీ కప్పుకోవడానికి మాత్రం దుప్పట్లు ఇవ్వలేదు. ఎరా తలకి తిండిచ్చారా, పడుకుంటారు సాపిచ్చారా? అవే వెతుక్కుంటున్నాం. అవి అప్పుడే అడగచ్చు కదా. ఎక్కడ మాట్లాడించారండి? తెల్లారితో చాలు ఓ గొడ్డు చాకరీ చేయించేస్తున్నా.
అసలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నావు దొంగలాగా? కనబడితే మాత్రం నువ్వు ఆగరా బాబు, నేను మాట్లాడుతున్నానా? నేను మాట్లాడతాను కదా. ఏం చెప్పాలరా? ఏదో చెప్పు. అసలు మీ మేడం కి జాలి కనికరం ఉన్నాయా? అవునులే, ఆవిడ దొరబెడ్లు డబ్బున్నోళ్ళు శ్రీ 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 జగదీష్ చంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాళ్ళు. మాలాంటి పేదవాళ్ళు మీకు ఎక్కడ కనబడతారండి? ఎక్కడ కనబడతారు చెప్పండి, ఎక్కడ కనబడతారు? ప్లీజ్ ఆపండి. మిమ్మల్ని పట్టించుకోనందుకు సారీ. రేపటి నుండి రేపటి నుంచి ఎస్టేట్ వ్యవహారాలు చూడండి. ఏదో సరదాకి నమ్రత నేను అలా ఏడ్పించాం. మీకన్ని ఏర్పాట్లు చేయిస్తుంది నమ్రత. మీరు అనుకున్నట్టు నమ్రత పెద్దయిన మనవరాలు కాదు. మీలాగే ఆమెను చారదీశారు. ఆమె ఒక అనాథ, ఎవరూ లేని ఒంటరిది. నన్ను నీ బానిసా నేను చూడకుండలేనే సోకు హమేషా కాదంటూ పెట్టకు నీవు నసా కాదంటూ పెట్టకు నీవు నసా నాకు నీవేలే తినలేని సమోసా బాగుందే ఈ తమాషా బాగుందే ఈ తమాషా ముందు పెట్టి మూతి కట్టి మూవీ చూపిస్తుంటే గొంతెండిపోతోంది గణేశ కాస్త గంగనైన పంపవా గౌరీశా ఎట్లెట్లాగా ఉంది నిన్నిట్లా చూస్తుంటే కొట్లాడాలని ఉంది తుంటరి కాముడితోటే ఇంకైతే మొదలెడదాం సరసాల సరిగమా అమ్మమ్మా ఆగాల అందాక ఆడేద్దా అష్టాచమ్మా
అరెరే అరెరే తాకే చలిగాల్లో నీ చూపే రగ్గు రగ్గు ఊపే కోరికలు అరె నువ్వే దిక్కు దిక్కు వయసుల్ని మరిగిస్తే నీ సొమ్మేం పోతుంది మనసుల్ని కదిలిస్తే ఆ తొందర పోతుంది అయ్యయ్యో దయచూడు దీనొన్ని దాటేస్తే ఎట్టాగమ్మా చేసుకో నన్ను నీ బానిసా నేను చూడకుండలేనే సోకు హమేషా కాదంటూ పెట్టకు నీవు నసా కాదంటూ పెట్టకు నీవు నసా నాకు నీవేలే తినలేని సమోసా హాయ్ రమ్య. హాయ్ Yeah. హౌ ఆర్ యు Fine. బాగున్నావా యా వాడని యా Oh. కమ్ ఆన్ వామ్మో ఇదేదో తేడా కుదురోయ్. అవును రోయ్ ఏదో ఉంది. చచ్చా ఎవడో గొట్టంగాడు కారు మీద వస్తే లోపలికి తీసుకెళ్తుంది. అంటే కారులో వస్తే పాప పడుతుందా? ఈ కేసు మనం గట్టిగా స్టడీ చెయ్యాలి. అవును మనము దూరితేను వెనక ముందు చూడకుండా దూరితే దోల వదిలిపోద్ది. ఉండండి లోపలికి వెళ్దాం. పద. కూర్చోండి. ఏంటి సార్ విశేషాలు? విషయాలంటావేంటి రమ్య? నిన్న రాత్రి నీ డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి జనం కిటకిటలాడిపోయారనుకో. అద్భుతం, ఫెంటాస్టిక్. అసలు నీలాంటి డాన్సర్ మాకు దొరకడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అనుకో. రియల్లీ? యా రియల్లీ. చెప్పడం మర్చిపోయాను. సింగపూర్, జపాన్, మలేషియా అన్ని దేశాల నుంచి ఈ ప్రోగ్రామ్ కావాలని జనం ఒకటే గొడవ అనుకో. థాంక్యూ సార్, థాంక్యూ వెరీ మచ్. నీకోసం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్, ఫైనాన్సర్స్ ఫోన్ల మీద ఫోన్లు చేసి నా ప్రాణం తీసేస్తున్నారు అనుకో. నువ్వు అంటే ఏమండి చలపతి గారు, నేనండి నరేంద్ర అండి. బాబు ఎవరంటారేంటి? నరేంద్ర, హౌ ఆర్ యు? ఫైన్ సార్, ఫైన్. మీరు మా ఆవిడతో మాట్లాడుతున్నారేంటి? అయ్యో, మా ఆవిడ ఇంకా ప్రోగ్రామ్స్ ఇవ్వదు. క్యాన్సిల్, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అంతే. సార్ చలపతి గారు ఏంటండి మరి మీరు ఈ మధ్య మరీ రెచ్చిపోతున్నారు? నీకోసం అమెరికా నుంచి మా బంధువులు వస్తుంటే తెప్పించాను. ఇదిగో ఒక ముద్దెట్టుకోండి. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అని మా రమ్య అంటుంది. నరేంద్ర లాంటి వాళ్ళకి అన్యాయం చేయొద్దని నేను నొక్కి చెప్పాను. మీరు మాట్లాడేసుకోండి, మాట్లాడేసుకోండి, మాట్లాడేసుకోండి. రండి రండి రండి, వాత్సాయన కామసూత్రాలు. ఒరే వాడి చూడరా అందరూ ఎందుకురా జరగరా ఒరే చూడరా రండి. దేనికి? నేను ఆగలే. ఈ మ్యాటర్ ఇప్పుడే తెచ్చేస్తాను. ఇదిగా ఈ మాత్రం దానికి టెంటాకు. పద ముందు. హలో మమ్మీ, లోపల ఏం దాచావు? ఏం లేదే. ఏంటి? ఏం లేదు. నిజం చెప్పు. ఏం లేదని చెప్తున్నానా? అవునా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. అమ్మో, నెక్లెసే? ఇది మా అమ్మది, అంటే నాది. ఆ తర్వాత నీది. నేనేం దొంగతనం చేయలేదమ్మా. నీ సెగతరగా సర్లేవో. మీ తాతగారు బీరువాకి తాళం వేయటం మర్చిపోయి ఉంటారు, అప్పుడు కొట్టేసి ఉంటది అంతే. అబ్బా చాలండి మీ వేళకోళం. నా దృష్టిలో అది దొంగతనం కాదే, నా నల్ల బంగారం. ఆపండి. ముందు ఆ కాగితం గురించి ఆలోచించండి. ఆలోచించండి. అది నీ డ్యూటీ. ఇప్పటికే ఆ కుర్రోళ్ళ మీద బోర్డు అంత ఖర్చెట్టేశాం, మళ్ళీ ఖర్చా? ఏ డబ్బులు ఏమైనా సెట్ల కత్తనేంటి? ఒక సచ్చిన వాళ్ళారా? వాళ్ళేదో పెద్ద గజ దొంగలు అన్నారు కదరా, ఒక్క రూపాయి కూడా దోచుకోలేకపోయారట. అదే ఆలోచిస్తున్నాను నేను. ఏదో ఆలోచనలు అక్కర్లేదురా, వాళ్ళు సాధిస్తారు, చూస్తుండండి. ఇదిగో మనం ఎంత త్వరగా ఆ ప్లాన్ కొట్టేస్తే అంత త్వరగా కోటీశ్వరులు అయిపోతామయ్యా. ఏమండి, నిజంగా కాగితంలో నిధికి సంబంధించిన ప్లాన్ ఉందంటారా? లేదు ఊరుగో.
మీ నాన్న చనిపోతూ చెప్పిందేంటి? ఏంటి? జగదీష్ చంద్ర ప్రసాద్ గారి తండ్రి అంటే మీ నాన్నకు పెదనాన్న, నీకు ముత్తాత, నీకు తెలియదులే. ఆయన ఒక నిధిని మహల్లో దాచారని, దాని తాలూకా ప్లాన్ జగదీష్ చంద్ర ప్రసాద్ గారికి ఇచ్చారని, దాని మీద వంశపారంపర్యంగా వస్తున్న ముద్రను ముద్రించారని, ఇదంతా జగదీష్ చంద్ర ప్రసాద్ గారికి తెలుసని, ఆయన బతికున్నప్పటి నుంచి చనిపోయేటంత వరకు మాకు ఓ క్యాసెట్ ఎత్తన్నావు. సర్లేవో, ఇప్పుడు ఎలాగైనా సరే మనం ఆ ప్లాన్ దక్కించుకోవాలి. వాట్? నువ్వు చెప్పేది నిజమేనా? అవును, వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ నిధి దొరికితేనా నా స్వామి రంగా. రే బుజ్జి, మనం వచ్చిన పనేంటి? నువ్వు ఆలోచిస్తున్న మాట ఏంటి? సారీ సారీ సారీ, ఆ కాగితం వెతికి వాళ్ళ చేతిలో పెట్టడమే. కరెక్ట్రా, మనం అదే చేద్దాం. మనకు రావాల్సింది మనం పట్టుకుపోదాం. శుభ్రంగా దొంగతనాలన్నీ మానేసి ఎక్కడైనా సెటిల్ అయిపోదాం. ఆపండి. సరే సరే, ఇంతకీ ఆ కాగితం ఎక్కడున్నట్టు? పోనీ మనకి తెలియంది పెద్ద ఆయనకి సంబంధించిన ముఖ్యమైన గది ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నాను. అవును, ఎవరిని అడిగితే ఆ రహస్యం తెలుస్తుంది? వెరీ సింపుల్. మినికి కితకితలు పెట్టామనుకో, అదే తెలిసిపోతుంది. అమ్మ బాబోయ్, దానికి నువ్వే కరెక్ట్. నేనా? నువ్వే కరెక్ట్. దొరికిపోయినరా బాబోయ్. మినీ ప్లీజ్ చెప్పవా? చెప్పాలా? అయితే రాత్రి 1:00 కి నా బెడ్రూమ్ కి రా, అక్కడ చెప్తాను ఆ సీక్రెట్. బాయ్. సార్ 1:00. ఇదేంట్రా దేవుడా, మినీకి ఇలా దొరికిపోయాయి. మినీ మినీ. హలో బాస్, ఎక్కడికేంటి? అది నాకు తెలుసులే, మినీ దగ్గరికే కదా. అది ఇంట్లో లేదు, బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా? నేనున్నానుగా, ఆ రహస్యం నాకు తెలుసుగా. అవునా? చెప్పు చెప్పు. అలా చెప్తానా? మరి ఎలా చెప్తావు? ఇలా మీరు ఎతుకుతున్న పేపరు తాతగారు పూజ గదిలో ఉండొచ్చు. వామ్మో, దానికన్నా ఇది పెద్ద కంచి. కమాన్ యార్. ఏంటే వచ్చేది? తొక్క పోవే. పూజ గది లాగుందిరా, ఇక్కడే ఉండదు. అందుకే వేరే గదిలోకి వెళ్ళి వెతుకుదాం. పదండి. 1 minute. వాళ్ళు చెప్పిన గుర్తులన్నీ ఇందులో ఉన్నాయి. ఇదిగో చూడమని. ఇదేంటో పిచ్చి పిచ్చిగా ఉంది. తలపాడైపోతుంది. చిత్తువేట లాగా ఉంది. ఇది ఇంటి బ్యాక్ సైడ్, ఇది తోట వైపు నుంచి దారి. దొరికేసింది. చెత్తకాయితమా? ఇదేంటి ఈ పిచ్చిగెత్తలు ఏం అర్థం కాలేదు. పడేకు మమ్మీ, ఏ పుట్టలో ఏ పాముందో. అవునే తల్లి, నువ్వు చెప్పింది నిజమే. పద పద. ఎల్లండి ఎల్లండి. ఆ కాగితంలో ఉన్న గీతలో ఉన్న ప్లాన్ వీళ్ళకి బాగా అర్థమవుతుంది. అబ్బా పడ్డాను. ఏంటి ఇక్కడంతా తడిగా ఉంది? నాకు కూడా ఏదో తగిలిందిరా.
మీరేంటి ఇక్కడ ఉన్నారు? పగిలిపోద్ది. అసలే మేము టెన్షన్ ఉంటే ఆ క్వశ్చన్ ఏంట్రా? టెన్షన్ ఏంటి? పొడిచింది ఎవరా అని. పొడవడం ఏంటి? అయిపోయి చంపేశాడు. ఇప్పుడు ఎలా చెప్పండి. పొడవడం ఏంటి? మర్డరా? అది కూడా జరిగిపోయిందా? అవునరా, నిన్న మేమే పొడిచాం యాదవలాగా. అన్ని యాదవ డౌట్లే. చంపేశాడు. చెప్పండి రా. అయ్య బాబోయ్, ఒరే వెదవల్లారా, ఎవరో ఇద్దరు వచ్చి మా వాడిని కడుపులో చేత్తో పొడిచేశారా. అది పొడవడం అంటే ఇదే పారిపోయారా? ఇదే. అవును, వాళ్ళిద్దరు దొంగలో ఉన్నారా బాబు? దొంగలు కాదు, దొంగ నా కొండగాళ్ళు అయి ఉంటారు. రే వీలరా, అవును, కొట్టాలా పర్రని చెప్పాలా? ఎదవా తప్పురా, దొంగల్ని ఎప్పుడు తిట్టకూడదు. అవును బాబోయ్, వాళ్ళు ఏమన్నట్టుంటే నీకెందుకు కోపం? దొంగ నా కొండగాళ్ళు, తిరిగిపోయింది రే. చిరిగిపోతూ ఊరుకుంటావేంటి? డబ్బలు ఎట్టి కుట్టేసుకుంటాం. ఎదోగల వెళ్ళి వాళ్ళని వెతుక్కోండి పోండి. అలాగే అలా వెర్రి మొక్కలు వేసుకుని వెళ్తారా? అరవండి దొంగ దొంగ అని. ఏం కాదు, వాళ్ళు వెళ్ళండి. బాబు పదండి పోదాం. అయ్యి బాబోయ్, సుబ్బలక్ష్మి శరీరంలో దిగిన కత్తుల మీద మన వేలు మిత్రులు ఉన్నారా బాబోయ్? కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆ శవమే కనబడుతుంది. ఒరే నాగబాబు. ఏంట్రా వెంకన్న బాబు? ఇప్పుడు ఆ శవం మనం పొడిచాక శవమై ఉంటుందంటావా, లేదంటే పొడవక ముందే శవమై ఉంటుందంటావా? నువ్వు రేపు చేస్తే శవమైందిరా. ముసుగులు పడుకో. ఎలా పడుకోవాలి? అసలు ఆ హత్య ఎవరు చేశారు? కరెక్ట్ గా మనమే వెళ్ళి ఇరుక్కుపోవడం ఏంటి? ఇరుక్కుపోయాం కూరుకుపోయాం అని బెదిరించక నోరు ముసుగులు పడుకోరా. అవును రే, నువ్వు నా పక్కనే పడుకున్నావు కదా, మరి నీ మాట ఏంటి అంత దూరం నుంచి వినబడుతుంది? నాకు కూడా నీ గొంతు మైల్ దూరం నుంచి వినపడుతుంది. నోరు ముసుగులు పడుకో. అసలు ఏంట్రా ఏమైందిరా? అయ్యి బాబోయ్, శవరా బాబు. ఇదేంట్రా? వాళ్ళు శవరా బాబు. ఎవరో కావాలని మనల్ని ఇరికించారు, పైగా శవంపై కత్తులు లేవు. ఇప్పుడు ఏం చేద్దాంరా? పోలీసులు ఫోన్ చేద్దాంరా. అప్పుడు మనల్ని బొక్కలో దోస్తారు. అసలే మనం ఈ ఇంటికి దొంగతనానికి వచ్చాం. అవునరా, ఇప్పుడు ఇదంతా మన ఎక్క చుట్టుకుంటుందా? అయ్యో అబ్బా. ఏం చేద్దామంటే ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ అవ్వకుండా అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి. ఎస్, అదే కరెక్ట్. గోడ ఎక్కడ పడితే ఇక్కడ కట్టేశారు. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? దొరికింది అక్కడ. అయ్యో చిచ్చి, వాడండి అలా చేస్తున్నాడు. అయ్యి బాబాయ్, వాడు ఇక్కడే పోసేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఒరే, ఇందుకైనా మంచిది ఈ అదో ఇక్కడి నుంచి వెళ్ళేదాకా ఈ శవాన్ని గదిలో దాచాను. పదండి పదండి. ఎంత బరువు ఉందో? నీకెలా తెలుసు? ఆయన చెప్పాలి. తల సరిగ్గా పెట్టరా. సౌండ్ తగ్గించి ఆ వీరబాబు గారి పనిందేమో చూడండి. ముందెళ్ళి చూడరా. చెంగావి చీర కట్టు
ఓ దేవుడే, అవును వాడిటే వస్తున్నాడు. ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి చేద్దాం బాబు. దీన్ని ఇక్కడ వదిలేసి పోదాం. వీరబాబు గారు ఇరుక్కుపోతాడేమో పాపం. నీ ముఖం, వాడు మందులో ఉన్నాడు. మనం దాకుందాం పదండి. అలాగే 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 అరే, అటు కాదురా, ఇటు. నేను పుట్టాను, లోకం తిరిగింది. నేను పుట్టాను, తిరిగింది. అయ్య బాబు, ఇదేంటి కొంపు తీసి ఏ టెర్రరిస్ట్ బాంబు పెట్టేటి చంపేయడానికి? మనకు అంత సీన్ లేదు. మరి ఇదేంటి? అయ్యా అయ్యా, అయ్య బాబోయ్, నా బోరింగ్ పాప, బోరింగ్ పాపే. ఇదేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నావు? నా అలాగ కొంప తీసి పుల్లు అయిపోలేదు కదా. బాట పెట్టి మన దేశంలో ఆడవాళ్ళంతా పుల్లు తాగేసి ఎంత డెవలపింగ్ అవ్వలేదు. చూడటం లేదు కదా. ముద్దు ఇచ్చెయ్య, ముద్దు ఇచ్చేయి. నీకు చాక్లెట్ ఇస్తానే, ఇచ్చేయి ఇచ్చేయి. కండూడిపోయింది. అయ్యి బాబాయ్ 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 బాబాయ్. ఈ చీకట్లో శవాన్ని మాయం చేసేద్దాం. ఏది ఎటు వెళ్ళిపోయింది? అంటే నన్ను కుట్టింది తేలు కాదన్నమాట. అంతే మరి. సీమల పుట్లో ఏలెట్టిన ముక్కెట్టిన కుట్టదంటి. ఇక్కడికి ఎందుకు? మేడ మీద తోసేస్తే కింద గాజు బెంకులు ఉన్నాయేమో, వాటి మీద పడుతుంది చూడండి. పాపం గుచ్చుకుపోతాయేమో. ఓ నాయనో, ఇది శవరా బాబు. అవును, నిజమే కదా. తోసేయండి తోసేయండి. ఒరే, నా వల్ల కాదు కానీ మీరే ట్రై చేసుకో. అలా చేయడానికి ఎవరికి మనసు రాదు. ఓ పని చేద్దాం, ఓ పొడవాటి కర్ర తీసుకొచ్చి దాంతో నెట్టేద్దాం. ఇదేదో బాగానే ఉంది. ఎక్కడ ఉందో చూద్దాం రండి. చూద్దాం పదండి. ఓ ఓ స్టడీ పడిపోద్ది, కలపొద్దు. అందరికి దండలన్న. ఎవరిది? ఓహో, సుబ్బులు నువ్వా? అయ్య బాబాయ్, వీడు వచ్చేటేంటి? ఏంటి ఈ టైంలో ఎక్కడున్నా? ఎవరి క్వశ్చన్ ఎయిటింగా? నేను ఉన్నాను కదా, ఐడియా. ఎవరు చెడబుద్ధి నీకు ఓకే అన్నమాట. దా ముద్దిచ్చే. కళ్ళు మూసుకో. ఒక్కసారి కళ్ళు మూసుకోవా? అలాగే కొంపలు అనుకుంటే కళ్ళు మూసుకున్నారు కదా, ఇదే టైం. పదండి. నన్నే కొడతావే నువ్వు? నిన్ను నిన్ను రేపు చూస్తానే నీ పని. అమ్మో,
హలో, దిస్ ఈజ్ వాలు. హూ ఈజ్ స్పీకింగ్? టేక్ రాంజయ్. నేనెవరైతే ఏం లేకని పాపం సుబ్బలక్ష్మి శవాన్ని దాచడానికి చాలా కష్టపడ్డారు. పాపం రిస్కులో పడ్డారు. మీకెలా తెలుసు? నా పేరు షాడో, మీ నీడని. మీరు హత్య చేయడం కళ్ళారా చూసిన వాడిని. బాబాయ్, మేమే హత్య చేసాం అనడానికి సాక్ష్యం ఏది? సాక్ష్యాలు కావాలా? వెళ్ళి శవం దుస్తుల్లో వెతకండి, మీకు కావాల్సిన సాక్ష్యాలు దొరుకుతాయి. హలో హలో, ఎరీలు నేను వస్తాను. ఫ్యామిలీ టైప్, పరిస్థితుల ప్రభావం. నువ్వేం అనుకోవద్దు దయచేసి. సారీ సారీ, నాకు లేడీస్ అంటే చాలా గౌరవం. నువ్వు తీరా. అమ్మో, నా వల్ల కాదు, మీరే చూసుకోండి. అమ్మో, నా వల్ల కాదు. సారీ, నేను తీయలేను. నా వల్ల కూడా కాదు. కానీ రా బుజ్జి. బుజ్జి లేదు, గచ్చి లేదు, నేను తెలియలే. సరే, తప్పదు కదా, నేనే తీస్తాను. శవం కలిసింది, శవం కలిసింది. శవం కరవడం ఏంటి? అంత నీ భ్రమ. నీ భ్రమే. ఫోటోలు బాగా వచ్చాయా? సూటిగా పాయింట్కి వస్తున్నాను. మీరు ముసలాయన దగ్గర కొట్టేసిన ప్లాన్ నాకు కావాలి. బంగారం వజ్రాలు అంటే ఎవరికైనా ఇష్టమే కదా. నాకు తెలుసు ఆ పేపర్ పాపారావు చేతికి వెళ్ళిపోయిందని. మళ్ళీ దాన్ని మీ స్టైల్ అని దొంగిలించి తీసుకురావాలి. మీకు టైం లేదు, త్వరగా ఆ పని చేయండి, లేదా హత్యా నేరం కింద జైలుకి వెళ్లాల్సి వస్తుంది. లాభం లేదు, ఆ బ్లాక్ మెయిలర్ అడిగింది ఇవ్వాల్సిందే. శవం గొడవ తప్పాలంటే తప్పదు మరి. అంటే ఆ పేపర్ ని మళ్ళీ మనం దొంగతనం చేయాలన్నమాట. నేను రెడీ. సేమ్ నాది అదే డైలాగ్. ఎంత దారుణం, ఎంత దారుణం. రండి, మొత్తం అందరూ బయటికి రండి, బయటికి రండి, రండి. అవును, తలుపు వేసుకుని లోపల వేసేస్తున్నారు. నిద్రపోతున్నారా ఎదవా? ఆ ముక్కేంట్రా ఎర్రగైపోయింది. రేట్లు మందు ఎక్కుపోయి ఎట్టి కొడుతున్న ముక్కింటను ఊడిపోయింది. అది సరిగానే అయ్యగారు రమ్మన్నారు, రండి. ఎందుకు? ఎందుకా అయ్యగారు చెప్తారు, రండి. అయ్యి బాబు, ఎంత ఘోర జరిగిపోయింది, ఎంత ఘోర జరిగిపోయింది. కలికాలం, కలికాలం. ఏం జరుగుతోంది? నా ప్రత్యేక మందిరంలోకి నాకు తెలియకుండా ప్రవేశించింది ఎవరు? నాకెంతో ముఖ్యమైన ఓ వస్తువుని దొంగిలించింది ఎవరు? ఎవరు చేశారు ఈ పని? పెదనాన్న, మీరు అడగాల్సింది ఎవరిని? మీరు అనుమానిస్తున్నది ఎవరిని? ఒకరిని అనాలనో ఒకరిని వేలెత్తి చూపించాలనో నేను అనుకోవడం లేదు. కానీ ఈ మహల్ నీడలో ఎంతమంది ఉన్నాం, ఏ ఒక్కరికి దొంగతనం గురించి పట్టింపు లేకపోవడం బాధగా ఉంది. ఈ ఇంటి పెద్దగా అందరికీ ఒక్క మాట, మనలో ఆ దొంగ ఎవరైనా ఉంటే వాళ్ళంతట వాళ్ళుగా బయటపడండి, లేదా నాకు తెలిసిన తక్షణమే నా కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు చూస్తారు. తాతయ్య గారు, పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇదిగో పరాయి దానివి, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. పోలీసులు పిలిచి ఎవరిని అవమానిస్తారు? ఈ ఇంటికి ఆడపడుచునైన నన్న, లేకపోతే ఈ ఇంటికి అల్లుడైన మా ఆయన, లేకపోతే ఇంటికి వారసులైన వీళ్ళందరినా? ఎవరిని అవమానిస్తారు చెప్పు. ఆపండి, ఆపండి. ఆ అమ్మాయి మీ ఎవరిని ఉద్దేశించి అనలేదు. సరే, ఆ దొంగతనం గురించి నేనే తెలుసుకుంటాను. కానీ ఎలా తెలుసుకోవాలి? ఎలా? పెదనాన్న,
నన్ను ఆశీర్వదించండి. ఎవరు బాబు నువ్వు? మీ తమ్ముడు భానుప్రసాద్ గారు అబ్బాయిని. సింగపూర్ నుండి వచ్చాను పెద్దనాన్న. మా నాన్నగారు మీ ఆశీస్సులు తీసుకుని రమ్మన్నారు. ఆహా, ఎప్పుడో ఆస్తి పంపకాలు చేసుకొని కులం కాని పిల్లని చేసుకొని తెగ తెంపులు చేసుకుని పోయాడే ఆయన కొడుకువా? ఇంటికి వచ్చిన వాడిని అలాగైనా పలకరించేది. నీ పేరేంటి బాబు? సుభాష్ చంద్ర ప్రసాద్. చాలా సంతోషం. నీ ఇష్టం వచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండి నాకు సంతోషాన్ని కలిగించు. అలాగే పెద్దనాన్న. అటు చూడండి. అదేంటి బాసు ఎటు తిరిగినా వాళ్ళిద్దరు కనపడుతున్నారు. టెన్షన్ కరెక్ట్ గా శవం దగ్గర తిరుగుతున్నట్టు వాళ్ళు. పంపదీసి బాడీని కానీ వాళ్ళు చూసారేమో. పోనీ అడిగిరానా? నువ్వు ఆవేశపడకరా బాబు. వాళ్ళ మొహాలు చూస్తుంటే అటువంటి ప్రమాదం ఏది లేదనిపిస్తుందిరా. అది సరే బాసు, వాళ్ళేంటి ఇలా రాసుకు పూసుకు తిరుగుతున్నారు? అది లవ్వా? లవ్వే అయితే అయ్య బాబోయ్. ఏదో ఏదో జరిగింది ఆ నవ్వు మహిమేమిటో వేరే ధ్యాసే నాయంది. ఏదో ఏదో జరిగింది చేసిందో ఏ మత్తు చల్లిందో గాలిలో తన గుసగుసలే పూలలో తన గుమగుమలే ఏ మాయ చేసిందో ఏ మత్తు చల్లిందో తన మాట కూడా తేనె కన్న మధురం కంటపడిని క్షణమైన నాకు విరహం దాగుడు మూతల ఈ రసబంధం సగమై నిలిచే సంబంధం ఏదో ఏదో జరిగింది నాలో ఏదో సరసలే ఆటలా తన విసవిసలే వెంటాడుతున్నాయి నన్ను లాగుతున్నాయి తన చూపు నన్ను రారమ్మనింటూ పిలిచిందే తన కొంగు నన్ను గోవిస్తూ ఎగురుతుందే జన్మలు దాటిన ఈ అనుబంధం సగమై నిలిచే సంబంధం ఏదో ఏదో జరిగింది నాలో ఏదో ఆ నవ్వు మహిమేమిటో ఆ చూపు చొరవేమిటో వేరే ధ్యాసే ఆనంది ఏదో ఏదో జరిగింది నాలో ఏదో తోంది
ఎవడో ఒకడు దూరటం మాకిక్కడ టెన్షన్ పెరిగిపోవటం ఏదో ఉంది. ఈ వేళ చూసేస్తా, అదేమిటో తేల్చేస్తా. రాశి ఫలాలు పుబ్బా నక్షత్రం వాళ్ళకి అబ్బా నీ అబ్బా అన్నట్టుంది. వెనకాల శని విగ్రహం శనిగ్రహం నిలబడి ఉన్నా వనకొద్దు వెనకొద్దు అన్నట్టుంది. చైతే చైతే సుబ్బు అంట సుబ్బు సుబ్బు అంటే సుబ్బు అలా పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అదేంటోరా, నీ మీద ప్రేమ పెరిగినప్పుడల్లా అలా పిలవాలనిపిస్తుంది. ప్రేమ గడిది గుడ్డ, ఏదో అవసరం ఉండి ఉంటది. పోన్లే అలాగే అనుకో. అవసరానికి మొగుడుతో కాకపోతే పక్కింటోడి మీద ప్రేమ చూపిస్తే ఏం బాగుంటుంది చెప్పు. ఏంటి నీ ఓవర్ యాక్షన్? నీ రియాక్షన్ అలా ఉంది మరి. సర్లే, ఎంతకీ నీకేం కావాలి? నాకు కాన్పూర్ చెప్పులు కావాలి. ఏంటి కోరికలు ఎక్కువైపోతున్నాయి? నేను అడిగింది కాళ్ళకి చెప్పులు, చెవులకి కమ్మలు కాదు. ఏమో ఈ వేళ అడిగావు, రేపు అవి కూడా అడుగుతావేమో. అడిగితే తప్ప కాదే, అడుక్కోవాలి అప్పు, అది తీర్చడానికి పట్టుకోవాలి చెప్ప. పెళ్ళాం కోరికలు తీర్చినోడికి పెళ్ళెందుకో? ఆ మాట మీ బాబుని అడుగు. ఇస్తానన్న కట్టం ఇవ్వలేనోడు పెళ్ళెందుకు చేసాడట? ఆ తర్వాత ఇచ్చాడుగా. ఏంటి ఇచ్చాడు? 3,00,000 పాతిక బొక్క. అది ఆ ఇచ్చింది కూడా వడ్డీకి సరిపోయింది. చక్కెర వడ్డీ, బారు వడ్డీ, అసలు కొసరు ఇంకా చాలా రావాలి. అవన్నీ వచ్చాక అప్పుడు అడుగు. కాన్పూర్ చెప్పులు, జబల్పూర్ జరీ జాకెట్లు. అబ్బో ఇంకొకడు వచ్చాడు. ఎవరాడు? ఎవడో ఒకళ్ళే, నీకెందుకు, నువ్వు వెళ్ళి అంటున్నావు ఊకో. చూస్తా చూస్తా, ఏదో ఒక రోజు ఉప్పు కారం పెడతా. అబ్బో చేసినా చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అవును, వాడెవడు? ఏదో ఉంది, చూస్తా, కనిపెడతా. వాడెవడో కనిపెడతా. కూడా చిల్కల్ కూడా చంచల్ కూడా యూసఫ్ కూడా కవాడి కూడా నారాయణ్ కూడా నేనిట్టానా సిలిపి కన్ను కొట్టానా ట్యాంకు పండే కంగు తింటదబ్బాయ నేజరానా కాలిట్ట కదిపానా సాలి బండే గొల్లు మంటది హొయ్ హొయ్యా నా హంస నడక చూస్తే నా పల్లి ఎంట పడతది నా నడుము హొయ్యలు చూస్తే బోలారం బోల్త కొడతది టోటల్ గా నన్ను చూస్తే పూరా హైదరాబాదే అదిరి అదిరిపోతాది నేనిట్టానా సిలిపి కన్ను కొట్టానా ట్యాంకు బండే కంగు తింటదబ్బాయ నేజరానా కాలిట్ట కదిపానా సాలి బండే గొల్లు మంటది హొయ్ హొయ్యా అమీర్పేట మలక్పేట అంబర్పేట షామీర్పేట నవాబ్పేట ధూలుపేట కసి కసి సూపుతోనే తిమ్మిరిక్కిపోయేలా ముసి ముసిగా నవ్వితే మూసపేట మునుగుతాది హత్తెరి నా పొంగులతో దోస్తీకే రమ్మంటే హత్తరు వరదల ఆ గండిపేట పొంగుతాది నా తలుపు బెళుకు సోకుకి ఆ గోలు కొండ కులికి నా రంభజాన సెగకి నింబోలి అడ్డ రగిలే నా చెంగు తగిలితే సాలు ఎరగడ చౌరస్తకి ఎర్రెక్కిపోతాది నేనిట్టానా సిలిపి కన్ను కొట్టానా ట్యాంకు బండే కంగు తింటదబ్బాయో నేజరానా కాలిట్ట కదిపానా సాలి బండే గొల్లు మంటది హొయ్ హొయ్యా
జల్లు మంటి ఆ పంచగుట్ట అవుటే నే అడుగు పెడితినంటే ఇక జూబ్లీ హిల్స్ హీటే నా పైట కొంగు దులుపుకే రాంకోటి ఎల్లి మూసవతల పడతాది నేనిట్టానా సిలిపి కన్ను కొట్టానా ట్యాంకు బండే కంగు తింటదబ్బాయో నే జరానా కాలిట్ట కదిపానా సాలి బండే గొల్లు మంటది వై వయ్యా నా హంస నడక చూస్తే నా పల్లి ఎంట పడతది నా నడుము హొయలు చూస్తే బోలారం బోల్త కొడతది టోటల్ గా నన్ను చూస్తే పూరా హైదరాబాద్ అదిరి అదిరిపోతాది నేనిట్టానా సిలిపి కన్ను కొట్టానా ట్యాంకు బండే కంగు తింటదబ్బాయో నేజరానా కాలిట్ట కదిపారా సాలి బండే గొల్లు మంటది హొయ్ వయ్య గొల్లు మంటది హొయ్ వయ్య గొల్లు మంటది హొయ్ వయ్య గొల్లు మంటది హొయ్ వయ్య ఎవరు నువ్వు పేకాటికి ఈ పాటికే వచ్చేసి ఉంటారు వెళ్ళాలి మళ్ళీ వాడెవడో దొరుకుతున్నాడు కనిపెడతా వాడి చిట్టా మొత్తం బయట పెడతా పున్నమి రాత్రి ఉండవా నాకే గతి లేదు ఎవరు నువ్వు నేను మనిషిని నువ్వు మనిషివా పశువా అన్నది కాదు ప్రశ్న ఎవరు నువ్వు నేను మగాడిని నువ్వు మగాడివా 50-50 గాడివా అన్నది కాదు ప్రశ్న ఎవరు నువ్వు నేను ఎదురింట్లో ఉంటానండి నువ్వు ఎదురింటి వాడివా పక్కింటి వాడివా అన్నది కాదు ప్రశ్న ఎవరు నువ్వు సార్ క్షమించాలి సార్ పొరపాటున మీ కిటికీలోంచి తొంగి చూశాను సార్ నువ్వు కిటికీలో చూసావా బాత్రూమ్ బొక్కలో చూసావా అన్నది కాదు నా ప్రశ్న ఇంతకీ ఎవరు నువ్వు వీడెవడరా బాబు నాకు రంకు మొగుళ్ళ తగులుకున్నాడు నేను రంకు మొగుడా నువ్వు బొంకు మొగుడా అన్నది కాదు ప్రశ్న ఎవరు నువ్వు నీకు దండం పెడతాను రా దేవుడా నువ్వు దండం పెడతావా కన్నం పెడతావా అన్నది కాదు ప్రశ్న ఎవరు నువ్వు ఏమండోయ్ మీ విస్కీ బట్లాడు ఎవడో లాక్కెళ్ళిపోతున్నాడు చూడండి ఇంతకీ ఎవరు నువ్వు పారిపోయాడు బతికిపోయాడు అసలు విషయం చెప్పకుండా ఏంట్రా ఎక్కడికి లాక్కొచ్చా రమ్య బాత్రూమ్ లోకి వెళ్తుంది అవును నీకెలా తెలుసు ఆయనతో చెప్తుంటే వినా అసలు రమ్య అందాలన్నీ చూడాలంటే అవును ఆ తాగుబోతోడు ఉన్నాడుగా ఇప్పుడు ఎలా ఆడు ఫుల్గా తాగేసి కోమలోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు అలాగైతే లోపలికి మనం రమ్య స్నానం అయిపోయినట్టు బయటకు వస్తుంది మనం ఈ మంచం కింద ఇంకొంచెం జరుగు రమ్య ఇప్పుడు బయటకు వస్తోంది టవల్ తప్ప ఒంటి మీద ఏమీ లేదు ఏమీ ఉండదు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి టవల్ ఇప్పుతుంది అవును ఇప్పుతుంది సిగ్గుపడితే చూడలేవు అదో పండు పండు వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆ కాళ్ళేంట్రా అంత దరిద్రంగా ఉన్నాయి కళ్ళు పోతాయి మనకు కావాల్సింది కాళ్ళు కాదే అప్పం మాట్లాడకండి రా చూస్తుంది మాట్లాడకండి మీరు కేవలం టవల్నే ముద్దు పెట్టుకుంటారు నేనైతే మనిషిని ముద్దుతో ముందు
అవును మీరేంటి ఇలా వచ్చారు? మీతో ఒక పర్సనల్ మ్యాటర్ మాట్లాడదామని. అది నువ్వంటే నీ చూపంటే నాకు హ్యాపీ. నువ్వంటే నేను పడి చచ్చి నా సర్వస్వం నీకు ఇచ్చి వీలైపోతా రిచ్గా. సరే గాని నేను ఒప్పుకోకపోతే పని అది కాదు అంటే మరి ఊరేసుకుంటానడుగా. సరే మీరు నలుగురు రేపు ఉదయాన్నే 7 గంటలకు వచ్చి నన్ను సాటిస్ఫై చేశారే అనుకోండి. అప్పుడు రమ్య ఊహే మనకు మనం ఏదేదో ఊహించేసుకున్నాం. రమ్య ఏంటి సుబ్బు నువ్వు చెప్పిన పనులన్నీ చేసేసాం కదా. నువ్వు ఇప్పుడు సాటిస్ఫై అయినట్టేనా? ఇక ఆ పనికి ఒప్పుకోవచ్చుగా. పచ్చజెండా ఏంటి అందరూ ఒకేసారి వస్తారా? విడివిడిగా వస్తాం. అయితే రాత్రి 9 గంటలండి. నిజంగా రమ్య రమ్య డియర్ అదిరింది నీ ఫిగర్. అబద్ధాలెందుకు? మీ ఆవిడ నాకన్నా అందంగా ఉంటుందటగా. డార్లింగ్ ఈ టైంలో దాన్ని గుర్తు చేయకు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. దున్నపోతు లాంటి ఫేసు, డ్రమ్ము టైపు బాడీ, కొత్తిమీర కట్ట లాంటి జడ, మిడిగుడ్లు, ఇంకా చెప్పాలంటే చీర కట్టిన గేదెలా ఉంటుంది. మరి కాపురం ఎలా చేశారో? కళ్ళు మూసుకుపోయి లాగించేశా. మరి పిల్లలు ఎలా పుట్టారు? పిల్లలదేముంది, వేసవకాలపు చిరుజోలులా మొక్కుబడికి పుట్టేశారు. డార్లింగ్ ఇక మొదలడదామా? నీదే ఆలస్యం. ఏమిటో రమ్య, నిన్ను చూసినా మా ఆవిని చూసినట్టు ఉంటుంది. నువ్వు కరెక్ట్ గానే చూసావురా. నేను నీ పెళ్ళాన్ని. ఆడదానం అయ్యుండి నువ్వు అంత నీచాన్ని కూడా కడతావా? అంత దగ, మోసం, అన్యాయం, కుట్ర. ఏంటండి దగా? ఎవరిది మోసం? తాగుబోతు మొగుడు ఉన్న చచ్చినట్టే లెక్క. అలాంటి మొగుడు పెట్టుకుని కాకుల్లా పొడుచుకునే మీ మగరాయిల మధ్య ఎన్ని చిత్రహింసలు పడుతున్నానో మీకేం తెలుసు? అందం చందం ఉన్న భార్యలున్నా కూడా మీరు నన్నెంత టార్చర్ పెట్టారో మీకు తెలీదా? నన్నింత బాధ పెట్టినా కూడా నాలా మీ భార్యలు బాధపడకూడదనే మిమ్మల్ని మార్చడానికి నేను ఇలా చేశాను. నిన్ను మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. పరాయి ఆడదాన్ని ఆట బొమ్మలా వాడుకోవాలనుకున్నాం. మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించు రమ్య. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించాలంటే మీరు మీ భార్యల్ని ప్రేమగా చూసుకోండి. అలాగే రమ్య, ఇక నుంచి మా భార్యల్ని భార్యలుగా చూసుకుంటా. ఎరా ప్రామిస్? ప్రామిస్. ఓకే వాలి, థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే పదండ్రా. నన్ను క్షమించు. నేను ఇంకెప్పుడు తాగను. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వే కావాలి. దొరికింది. ఏంటిది? ఇది ఇదా? ఎందుకు? ఇప్పుడు మొక్కలు, పళ్ళు, కాయలు వేటి మీదైనా సరే ఈ స్ప్రే చల్లితే వాడిపోకుండా 4 రోజులు ఫ్రెష్ గా ఉంటాయంట. అయితే దీన్ని మనం అమ్మో సుబ్బలక్ష్మి శవానికి స్ప్రే చేద్దాం. అంతకుడు ఎవరో తెలిసే వరకు తప్పదు కదా. గుడ్ ఐడియా. ముద్దురు వెళ్ళి ఆ పని చూడు. ఆ తర్వాత మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి బాస్ అది? మనమందరం కలిసి ఆ మినీనో పింకీనో పట్టుకొని ఎలాగైనా సరే తంటాలు పడినా సరే ఆ ప్లాను సంపాదించాలి. అలాగే చేద్దాం. ఓకే.
విప్పవా 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 చెప్పవా 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 గుట్టు విప్పవా 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 అంత సిగ్గు లేకుండా అడిగితే చెప్పన గుండెలోని గుట్టంతా విప్పేసి చూపన అంత సిగ్గు లేకుండా అడిగితే చెప్పన గుండెలోని గుట్టంతా విప్పేసి చూపన చెప్పవా 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 గుట్టు విప్పవా 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 దాచున్నదొక చక్కనిది ఎంత వెదకిన దక్కనిది అబ్బా దాచున్నదొక చక్కనిది ఎంత వెదకిన దక్కనిది రాత్రింపగళ్ళు కలలో కూడా ఊరిస్తూ చంపేసేది అమ్మా చెప్పవా 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 ఎక్కడుందో చూపవా దాగుంటేనే విలువాది అప్పతో చాలంటే దక్కనిది దాగుంటేనే విలువాది అప్పతో చాలంటే దక్కనిది మనసులోని మాటలాగా మనసుంటేనే దొరికేది చిక్కినట్టు చేతికి చిక్కింది టక్కున జారిపోయిందరే చిక్కినట్టు చేతికి చిక్కింది టక్కున జారిపోయింది నీ సాయం లేకుండా మేము పొందనే లేని వస్తువు అది. నీ సాయం లేకుండా మేము పొందనే లేని వస్తువది చేతికి ఇవ్వమా 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 అందిస్తే అలసు చేయకూడండి ఎంతో కాలంగా దోచింది అది అందిస్తే అలసు చేయకూడంది ఎంతో కాలంగా దోచింది బయట పడితే మీ గుట్టంతా రట్టై రచ్చకెక్కుతుంది ఇవ్వనా 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 ఇప్పుడే తెచ్చువనా ఓ ఇవ్వనా 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 ఇప్పుడే తెచ్చువనా తెచ్చారా తెచ్చాం తీసుకో అసలు ఎవరు నువ్వా ఎస్ మోసం ఎలా ఉంది ఎత్తుకు పై ఎత్తు ఏమాయ్ ఈ జగదీష్ చంద్ర ప్రసాద్ని మోసం చేస్తారే ఏం బాబు ఆదరించిన వాడిని అన్యాయం చేయాలనుకోవడం నీకు తప్పుగా అనిపించలేదా అసలు మీ వల్లనే ఆ నిధికి సంబంధించిన పేపరు వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది మీరు ఆ గదిలోకి వెళ్ళడం ప్లాన్ కనిపెట్టడం నేను చూశాను అడ్డుకునే లోపులోనే పోలేరు పింకి ఆ రూమ్లోకి రావడంతో నేను ఆగిపోవలసి వచ్చింది ఆ క్షణంలోనే ఆలోచించి సుబ్బలక్ష్మి మర్డర్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.